ఐపీఎల్లో సూపర్ సండే వార్ ఆసక్తి రేపుతోంది. ప్లే ఆఫ్స్ బెర్త్పై గురిపెట్టిన లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. రెండు జట్లు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉన్నాయి. ఇప్పటి వరకు కోల్కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్లు ఆడింది, 7 విజయాలు సాధించింది, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 14 పాయింట్లు సొంతం చేసుకుంది, 2వ స్థానంలో నిలిచింది. లక్నో సూపర్ జైంట్స్ కూడా సరిగ్గా 10 మ్యాచ్లే ఆడింది, 6 విజయాలు సాధించింది, 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 12 పాయింట్లు సొంతం చేసుకుంది. లక్నోతో పోల్చితే కోల్కతా నైట్ రైడర్స్ నెట్ రన్ రేట్ బెటర్గా ఉంది. కేకేఆర్ నెట్ రన్ రేట్ 1.098, లక్నో నెట్ రన్ రేట్ 0.94. సీజన్లో రెండు జట్లు బలంగానే ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్లోనూ అదరగొడుతున్నాయి. అయితే సీజన్లో కేకేఆర్ ఓవర్కు 10.57 పరుగుల చొప్పున సాధించింది. లక్నో సూపర్ జైంట్స్ మాత్రం ఓవర్కు 8.98 పరుగుల చొప్పున నమోదు చేసింది. సీజన్లో ఇది సెకండ్ లోయెస్ట్. లక్నో సూపర్ జైంట్స్ కు కేఎల్ రాహుల్ ఫామ్ కలిసి రానుంది. డికాక్ నుంచి టీం మేనేజ్మెంట్ భారీ స్కోర్ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. స్టోయినిస్ వీర ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ అడ్వాంటేజ్ అవుతున్నాడు. కృణాల్ పాండ్యా, బదోని, నికోలస్ పూరన్ కీలక ప్లేయర్లుగా మారారు. బౌలింగ్ విభాగంలో రవి బిష్నోయ్, మొహసిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్ మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. లో స్కోరింగ్ మ్యాచ్లను ముగించడంలో లక్నో ప్రత్యేకంగా నిలుస్తోంది. సొంత గ్రౌండ్లో కేకేఆర్ను చిత్తు చేయాలనుకుంటోంది. అయితే నైట్ రైడర్స్ కూడా దూకుడు మీద ఉంది. బ్యాటింగ్లో మరో లెవెల్ చూపిస్తోంది. ఫిల్ సాల్ట్ భీకరమైన ఫామ్లో ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ కూడా ఊపు మీదున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నుంచి టీం మేనేజ్మెంట్ బిగ్ ఇన్నింగ్స్ ను కోరుకుంటోంది. రసెల్, రింకు సింగ్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్ విభాగం సాలిడ్గా ఉంది. సునీల్ నరేన్ బంతితోనూ మాయ చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి అదుర్స్ అనిపిస్తున్నాడు. స్టార్క్ కూడా అంచనాలకు తగినట్టే రాణిస్తున్నాడు. సీజన్ ఆరంభంలో భారీగా పరుగులు ఇచ్చినా ఇప్పుడు ఆకట్టుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లోనూ మ్యాజిక్ చేశాడు. రెండు జట్లు నువ్వా నేను అన్నట్టుగా కనిపిస్తున్నాయి. దీంతో సూపర్ సండే వార్ ఆసక్తి రేపుతోంది. అందరి చూపు ఈ మ్యాచ్ పైనే పడబోతోంది. అయితే కీలక దశలో లక్నో పిచ్ ఎలా స్పందిస్తుందనేది హాట్ టాపిక్గా మారింది.